మల్పు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనము కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలోని ఈస్పీ ఆవరణం వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక అనాథ, అంటే అతను అనాథ కాదు, అక్క చెల్లె ఏమవుతారమ్మా? మీరు అన్న అవుతాడు. ఈమెకు అన్న అవుతారు, మీరేమవుతారమ్మా? అతను ఏమవుతాడు? ఒకసారి అక్కడ మీరు విజువల్ చూపించండి, పక్కనండి. అక్కడ అతను మధ్యాహ్నము 3:30 ఆ టైంలో మరించి ఉన్నారు. ఇక్కడ వీళ్ళు పేరేం పేరమ్మా? కృష్ణవేణి. నీ పేరు? చనిపోయిన వ్యక్తి పేరు రమణమూర్తి అనే వ్యక్తి. దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి ఇక్కడ చనిపోయి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఆయనకు ఆలనా పాలన చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఉన్న ఒక చెల్లెలు అక్కగారు ఉంటే కనుక ఆమెను ఆ డెడ్ బాడీని తీసుకొని పోయి ఖననం చేసేంత శక్తి సామర్థ్యాలు ఆమె లేకుండడం వల్ల మా సంస్థ అయినటువంటి షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ జైనుల్ గారిని సంప్రదించారు. సార్ గారు వెంటనే హుటాహుటిన ఇక్కడ పొద్దుటూరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఇక్కడ బాడీ దగ్గరికి విచ్చేసి మా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులందరినీ ఇక్కడ పిలిపించేసేసి ఈమెకు మనోధైర్యాన్ని ఇచ్చి, అమ్మ నువ్వు ఎలాంటి ఏం బాధపడవద్దు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి అనుమానాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ నివృత్తం చేసేసి ఇక్కడ వీళ్ళ పర్మిషన్తో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్తో మేము మా సంస్థ తరఫున ట్రస్ట్ సేవా కార్యక్రమము ఇక్కడ మీరు అక్కడ చూస్తే కనుక బాడీ, ఇక్కడ ఉన్న బాడీ మీరు ఆల్రెడీ విజువల్స్ లో చూసి ఉంటారు. ఇక్కడ ఉండే బాడీని ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒకసారి ఒక 2 నిమిషాలు ఈ కృష్ణవేణి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరమ్మా? కృష్ణవేణి. ఈ వ్యక్తి నీకేమైతాడు? అన్న అవుతాడు. అతని పేరేం పేరు? రమణమూర్తి గారు అన్న అవుతారు. అతను ఇంతకు ముందు అతనికి వివాహం అట్లా కావడం అట్లా ఏం చేయదా? అయ్యింది. భార్య వదిలేసింది. భార్య ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ లేరు, అక్కడ విజయవాడ సైడ్ ఉన్నారు. అంటే ఇక్కడ ఇక్కడ చనిపోయిన విషయం వాళ్ళ భార్యకు గానీ వాళ్ళకి విడాకులు ఇచ్చేసినారు. వాళ్ళకి ఏ సంబంధం లేదు. చాలా ఏండ్లు అయింది, చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎందుకు మా హ్యూమన్ రైట్స్ మీరు సంప్రదించారమ్మా? మాకు ఎవరు లేరు, నాకు భర్త కూడా లేడు. నా బిడ్డల్ని నేను మొగ్గం నేసుకొని బతుకుంటున్నాను. మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకని మేము వచ్చాం. మీరు ఒకవేళ మీరు ఇతనికి అంతో ఇంతో మీ ఇంట్లో స్థానం కూడా కల్పించలేదా? మేమే బాడిగింట్లో ఉండాం. ఇలా తాగుతూ ఆయన ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. మా ఇంటికి ఎప్పుడు రాలేదు, మేము ఎప్పుడు పిలవలేదు. నా పరిస్థితి బాగలేదు. నా పరిస్థితి నేను మొగ్గం నేసుకోవాలా, బాడీకి కట్టుకొని పిల్లల్ని పోషించుకోవాలా. నీకేమైతారమ్మా చనిపోయిన వ్యక్తికి? మేనమామ. ఇక్కడ ఈమె చెప్పేది ఏంటంటే, ఈమె ఒక ఆడబిడ్డ ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకేందంటే ఈమె ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఒకవేళ ఇతను ఏదైనా మద్యం సేవిస్తా, చూడండి మద్యం సేవిస్తే ఎటువంటి అనార్థాలు గురవుతారో, ఇలా మద్యం సేవించడం వల్ల ఎవరు ఆర్థిక స్తోమత ఎవరు కూడా సహాయం చేసే వాళ్ళు కూడా రాకుండా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక మద్యం వల్ల విడాకులు, ఎంత ఈ జీవితానికి ఒక సాఫీ అనేది లేకుండా పోతుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మీ సందేశం ఏంటంటే, మద్యం తాగే వాళ్ళు ఎవరైనా సరే మీరు తాగకుండా కుటుంబాన్ని బరువు బాధ్యతలుగా తీర్చుకొని మనకంటూ ఒక నలుగురు వచ్చే విధంగా మీరు ఆ విధంగా జీవనాన్ని సాగించండి. అట్లనే ఈ అమ్మ ఎవరు లేని అమ్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు జైనుల్ గారు ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మేము ఇక్కడికి వచ్చేసి మీకు ఈ విషయాన్ని మల్పు టీవీ ప్రేక్షకులకు తెలుపుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు షేక్ జైనుల్ గారు మాట్లాడతారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీరు ఇక్కడికి మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? మీరు ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు నాకు. సార్ మా డిఎస్పీ మేడం బంగ్లా ఎదురుగా ఒక నిరుపేద వ్యక్తి చనిపోయి ఉన్నాడు, అతనికి ట్రాక్ చేశాము, అతనికి ఫ్యామిలీ ఎవరు లేరు, అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటే గానీ ఇలా రోడ్ల మీద చనిపోయే పరిస్థితి ఉండేది కాదు. మీరు ఈ బాడీ టచ్ పిలిపించింటే నేనే వచ్చి, మాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ సహాయం తీసుకొని మా టీం సభ్యులు ఎవరు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అందరినీ పిలిచి దగ్గరుండి ఈ బాడీని బండిలో పెట్టించాము. ఇప్పుడు శ్మశాన వాటిక గాడికి తీసుకుపోతాము. ఈ బాడీ రేపు ఖననం చేపిస్తాము. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా 5 గంటల తర్వాత ఖననం చేయరంట.
ఇంకా రేపు చేసేదానికి మాట్లాడదాము. ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు కూడా ఆల్రెడీ అక్కడికి వెళ్ళారు. ఎవరండి ఇక్కడ పొద్దుటూరు ఈ ఎస్ఐ ఈ వన్ టౌన్ ఈ ఏరియాకి సంబంధించి ఎస్ఐ గారు పేరు ఏమైనా ఐడియా ఉందండి? శ్రీనివాసులు సార్ అనుకుంటాను నేను. శ్రీనివాసులు గారు సార్ కూడా వచ్చినారు ఇక్కడికి. అంటే సార్ గారి అనుమతితో మీరు ఇక్కడ తీసుకొని అంతా మేము పోలీసు వాళ్ళము సంయుక్తంగా చేస్తాండే పని ఇది. అంతలోకి వాళ్ళ చెల్లెలు గారు అంటే ఆమెతో కూడా మాట్లాడింటే, సార్ మాకు మా పరిస్థితులే బాగలేవు, ఏదో ఒకటి హెల్ప్ చేయాలంటే మీరు భయపడకండి అమ్మా, మేము హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళం ఉన్నాము. ఇదే కాదు మీ లైఫ్ లో ఎటువంటి సమస్య వచ్చినా మేము సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాము. అయితే న్యాయం ఉండాలా, ధర్మం ఉండాలా, ఏ విషయంలోనైనా మేము సహకరిస్తామని చెప్పామండి. సార్ వీళ్ళు ఇక్కడ అత్యంత నిరుపేదగా ఉన్నారు, వీరు కూడా మీ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కి ఏమైనా సంప్రదించవచ్చా? అదే మా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆల్రెడీ మా నెంబర్ ఇస్తున్నారు. వీళ్ళ లైఫ్ లో ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా మా చేతనైన కాడికి మనం చేయడము, చేయించడము, ఏదో ఒక విధంగా వీళ్ళకు ఉపయోగపడుతూనే ఉంటాము. సార్ ఇక్కడ ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రజలకు ఏమైనా చెప్తారు? ఇది కారణం ఏంది? భార్య బిడ్డలను ఇడిచిపెడుతున్నారు, తల్లిదండ్రులను ఇడిచిపెడుతున్నారు, మద్యపానాన్ని ఇడిచిపెట్టలేకపోతున్నారు. ఎప్పుడు సమాజంలో బాధ్యతగా బ్రతుకుతారో ఆ ఫ్యామిలీ కూడా సుఖంగా ఉంటుంది, వాళ్ళు కూడా విలువతో ఉంటారు. అంటే కేవలం మద్యం తీసుకోవడం వల్ల, మద్యం తాగుతా ఇంట్లో బరువు బాధ్యత, కుటుంబ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఇతను అందరూ ఉన్నా కూడా అనాథగా మిగిలిపోయారంట. ఉండే అనాథే కదా ఇప్పుడు, అందరు ఉండే అనాథే కదా ఇతను. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మందు తాగి మద్యం తాగేటోళ్ళకు కూడా నేను చెప్పేది ఇదే, ఆరోగ్యాలు చెడగొట్టుకొని మీ సంసారాలకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ వాళ్ళకు కానీ పనికి రాకుండా పోవాకండి. సమాజానికి పనికి రాకుండా కనీసం కుటుంబానికి కనుక పనికి వచ్చే. సార్ ఒక్క నిమిషం సార్, మీ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ లో మాదక ద్రవ్యాల నిర్మూలన అంటే మద్యపాన నిషేధం కావచ్చు, గుట్కా, ఖైనీ లాంటి కోసం అవేర్నెస్ కార్యక్రమాలు ఇప్పుడు ఏమైనా చేపడుతున్నారా? మొత్తం మన నియోజకవర్గం కాడి నుంచి ప్రతి చోట మా ప్రయత్నం ఇదే ఉంటుంది. 10 రకాల ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం మేము. చిన్నపిల్లల స్కూళ్ళ కాడి నుంచి, గవర్నమెంట్ స్కూళ్ళ కాడి నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్ల కాడి నుంచి మాదక ద్రవ్యాల గురించి ప్రతి ఒక్కటి అవేర్నెస్ ప్రోగ్రామ్. మెయిన్ యూత్ ఎక్కడెక్కడ ఉంటారో స్కూల్స్ లో, కాలేజీల్లో ప్రతి చోటికి వెళ్ళి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించే ఆఫీస్ ఓపెన్ అయింది. బాలాజీ హాల్, పాత బాలాజీ హాల్ ఉంది కదా, మున్సిపాలిటీ రోడ్డు, ఆ ఏరియాలో మా షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫీసు ఓపెన్ అయింది. సుమారుగా 200 మంది సభ్యులతో ఉన్నాం మేము. భవిష్యత్తులో వచ్చేసి 2000 కంపల్సరీగా చేస్తాము. మా సభ్యులంతా అలా చేరుతారు. ఇందులో మనం చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడేటి, ప్రజలకు అన్యాయం జరిగిన చోట నిజమైన ఆధారాలతో మా కాడికి వచ్చి న్యాయం కావాలి అంటే అది ఎంత పెద్ద శక్తి అయినా సరే ఆ శక్తిని పోరాడి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా, జ్యుడిషియల్ ప్రకారం, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్, ప్రెసిడెంట్ జడ్జెస్, లాయర్స్ కొన్ని 100 మంది మా సంస్థలో చేరినారు. ప్రతి రాష్ట్రంలో, దేశంలో చాలా ఫాస్ట్ గా పోతాండేది మా సోషల్ సర్వీస్. ఓకే అండి, ఇక్కడ విన్నారు కదా, ఎవరు లేని వారికి అండగా మేము షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మీకు అండగా ఉంటుంది. మీకు ఏదన్నా అన్యాయం జరిగిన కాడ కావచ్చు, ఒకవేళ ఇలా ఖననం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కావచ్చు, ఎటువంటి సమస్యలైనా ప్రస్తుతం పొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యాలయం వద్ద సంప్రదించండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము మాకు చేతనైనంత తోడ్పాటు మేము అందిస్తామని ఇక్కడ ఉండే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ సోషల్ మీడియా అధ్యక్షులు జైనుల్ గారు, హ్యూమన్ రైట్స్ ప్రతినిధులైన మహమ్మద్ రఫీ గారు, అలాగే ఇక్కడ గ్రేటర్ టుడే పత్రికా రిపోర్టర్ అగడూరి లక్ష్మయ్య గారు, అలాగే ఇక్కడ సార్ వచ్చేసి మున్సిపాలిటీ ఎంప్లాయీ అయిన సారు ఎంతో సహృదయంతో ముందుకొచ్చి సార్ రావడము, అలాగే ఇక్కడ ఇంకొకరెవరంటే ఇంకా మా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు అయినటువంటి షేఖూన్ గారు దగ్గరుండి పర్యవేక్షించి మంచి చెడులు ఆలోచించి మాకు గైడ్లైన్స్ ఇచ్చి పంపించినందుకు షేఖూన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, మా సంస్థ తోడ్పాటు మీకు ఎల్లప్పుడూ ఉంటుందని సవ్యంగా కోరుకుంటూ